ఏమండి? ఆంటీ, ఎందుకొచ్చావు? మేమంతా కట్టకట్టుకొని చచ్చామా లేదా చూడటానికి వచ్చావా? సంజు చేసిన పనికి చక్రవర్తి మావయ్య, సీతమ్మ, టోటల్ గా మా ఫ్యామిలీ మనసులన్నీ చచ్చిపోయాయి. ఎందుకు ఇలా చేశావని సంజుని అడగడానికి వచ్చాను. మేము అడిగితేనే సమాధానం చెప్పలేదు, నువ్వు అడిగితే చెప్తుందా? సమాధానం చెప్పి తీరాలి. చేసిందంతా చేసి నేను సమాధానం చెప్పనంటే కుదరదు. అసలు ఇదంతా వచ్చింది నీ వల్లే కదా, నువ్వు పెట్టిన చిచ్చు వల్లే కదా. నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం ఏమీ లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆకాశంలో ఉరిమినా అందుకు కారణం పవిత్రానే అని నా మీద వేయడం మీకు అలవాటైపోయింది. నేను సంజు విషయం తేల్చుకోవాలి. తేల్చుకున్నాక ఇక్కడి నుంచి వెళ్తాను. నువ్వు సంజుని కలవడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? సంజుని చెప్పమనండి, అప్పుడు వెళ్తాను. ఇది నా ఇల్లు, నా కూతుర్ని కలవాలంటే నా పర్మిషన్ కావాలి. మరక్కడ ఎవరు పర్మిషన్ తీసుకుని సంజు అందరి ముందు అలా ప్రవర్తించింది? ఎవరి పర్మిషన్ తీసుకుని చక్రవర్తి మావయ్యతో సహా అందరూ బాధతో తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చింది? వాదనలు అనవసరం, జరిగిందేదో జరిగిపోయింది, ముందు నువ్వు బయలుదేరు. చేయాల్సిందంతా చేసి జరిగిందేదో జరిగింది అంటే అదంతా కుదరదు. ప్రతి తప్పు బయటకు వస్తుంది, ప్రతి దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.